థర్డ్ పార్టీ ఇన్స్టాలేషన్ అంటున్నారు. థర్డ్ పార్టీ ఇన్స్టాలేషన్ అంటే మనం ఇమీడియట్లీ ఏం చేయాలంటే సెక్షన్ 11 ప్రకారం నోటీస్ సర్వ్ చేస్తే ఆ క్యాండిడేట్ ఎవరైతే థర్డ్ పార్టీ ఉంటుందో వాళ్ళు కనుక ఆబ్జెక్షన్ ఇవ్వడం కానీ లేకపోతే రిటర్న్ ఆ సమాచారం ఇప్పుడు వెల్లడించో దానికి గమనిస్తే దాన్ని ఇంక్లూడ్ చేసి మీరు ఒక నోట్స్ వాళ్ళకి పంపించాలి. ఏది ఇవ్వకుండా ఇది థర్డ్ పార్టీ సమాచారం మీరు ఇవ్వమని మీరు ఓవరాల్గా చెప్తే మాత్రం కోర్టు మాత్రం కమిషన్ కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పటికైనా మీకు చెప్తున్నాను, కొన్ని రోజులు ఆలస్యమైంది పిలిపించి ఓవరాల్ డేట్ ఆఫ్ బేస్ ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వండి. లేకపోతే ఇమీడియట్లీ మీరు 1 day 2 daysలో వాళ్ళకి నోటీస్ పంపించేసి వాళ్ళ దగ్గర నుండి రిప్లై ఏమొస్తుంది ఎస్ ఆర్ నో ఆర్ ఆ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి. ప్రాపర్గా యాక్ట్ని ఫాలో కావాలి. చెప్పండి. 21లో 2021 జరిగింది సార్. ట్వంటీ వన్ కాదండి, మన యాక్ట్ ప్రకారం 30 సంవత్సరాల సమాచారం కూడా ఇవ్వచ్చు, 20 సంవత్సరాల సమాచారం కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు 22 గడిపోయినప్పటి మీరు ఉన్నారంటే ఎలా అనేది కాదు. ప్రజెంట్ డిఏఓ మీరు ఉన్నారు, ప్రజెంట్ ఈరికి మీరు అటెండ్ అయ్యారు. అటెండ్ అయ్యేప్పుడు మన డిపార్ట్మెంట్ ఫైల్స్ కానీ మన డిపార్ట్మెంట్లో ఉన్న సమాచారాన్ని సేకరించి ఇవ్వాల్సిన బాధ్యత పౌర సమాచార అధికారిగా మీరు అది మీరు చూడండి. నేను ఉన్నాను లేదనేది కాదు, అది మన విధి, అది మన బాధ్యత. ఏమంటారు? ఆ సమాచారం ఇవ్వాల్సింది మీరు లేదు ఉంది అని చెప్పడానికి తీసుకోలేదు. మీరు ఏదైనా ఉంటే ప్రాపర్గా యాక్టింగ్ ఫాలో అవ్వండి.